우리 다시 돌아갈까 우리 돌아보지 말자 너는 많이 돌아왔나 우리 돌아오 Hey everyone, welcome back to my little corner of the internet. Nenu Karishma. I'm just a 9 to 5 girl who recently became a mom, finding joy in the little moments of everyday life. I love traveling, art, creating, and honestly, the beautiful chaos that comes with everyday life. I don't believe in having just one niche because we are humans with so many different interests. So this channel is my little journal where I capture the things I love and preserve them as memories. If that sounds like your kind of content, welcome to the Karishma's channel. Please subscribe. మేము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ లగేజెస్ చెక్ ఇన్ అయిపోయి, ఇమిగ్రేషన్ అయిపోయి, అన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అది లాంచ్లోకి వెళ్ళి మా దగ్గర ఉన్న కార్స్ అసలు పనిచేస్తాయా లేదా అని చెక్ చేసాము. Fortunately, it worked and we went into the launch because we had a lot of time before departure and మేము అక్కడికి వెళ్ళి ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసాము. There were lot of varieties available in there. వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి, లైట్గా ఏమైనా తినాలంటే అవి ఉన్నాయి, లైవ్ కౌంటర్స్ ఉన్నాయి ఫర్ దోసాస్ అండ్ ఎవ్రీథింగ్. వెజ్లో రాజ్మా, చోలే, వెజ్ కుర్మా, వెజ్ బిర్యానీ అండ్ లాట్ వేర్ దేర్. అండ్ నాన్ వెజ్లో కూడా చికెన్, ఫిష్ లాట్ వేర్ దేర్ ఇంక్లూడింగ్ రైస్ అండ్ ఆల్, పిజ్జా అండ్ ఎవ్రీథింగ్ వేర్ దేర్ ఇంక్లూడింగ్ డెసర్ట్స్ అండ్ డ్రింక్స్. మేము మంచిగా ఫుడ్ తీసుకొని తిన్నాము అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దేర్. After having food, we took some drinks and we relaxed for some time till our departure time. We were also very excited because this is our first international trip. ఇండియా ముక్కేసినాము లాంచ్లో. డ్రింక్స్ పైన ఫుడ్ పైన ఫుడ్. ఇంకా డిపార్చర్కి టైం అవ్వడంతో మేము ఇంకా మా గేట్స్కి వెళ్తున్నాము. మాకు ఇచ్చిన గేట్స్ ప్రకారం ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకొని గేట్స్ వైపు వెళ్తున్నాము. I was so tired and this was my situation in flight and that's it. We landed in Thailand. Excitement మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నింది నాకు. మేము సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాము and then we finished our immigration. Regarding visa and immigrations and all, I'll make a separate video on it soon. And we booked a cab from airport to our hotel. We booked Ibis International Hotel in Sukhumvit Lane. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత మేము చక్కచక్క ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ 7-11కి అయితే వెళ్ళిపోయినాము. బికాస్ నాకు ట్రిప్పులో ఫస్ట్ నుంచి మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నది ఏదైనా ఉందంటే నాకు 7-11కి వెళ్ళిపోవాలి, అక్కడ డ్రింక్స్ ట్రై చేయాలి, అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేయాలి, అక్కడ శాండ్విచెస్ ట్రై చేయాలి, మొత్తం ఇదే ఉన్నింది నా మైండ్లో అంట. సో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ డ్రింక్ ట్రై చేసా విచ్ వాస్ దిస్ బనానా అండ్ చాకో మేజీ అండ్ వి టుక్ ఇట్. అండ్ ఆల్సో మేము ఇక్కడ ఒక సిమ్ పర్చేస్ చేసాము. ఒక సిమ్ అయితే ఇండియాలోనే తీసుకొని వచ్చాను ఈ సిమ్, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక సిమ్ పర్చేస్ చేసాము. ఇదే నేను చెప్తున్న డ్రింక్ ఇందాక తీసుకునింది, చాకో అండ్ బనానా మేజీ. ఇది ఇంటర్నెట్ మొత్తం ఉన్నింది విచ్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ డ్రింక్స్. అందుకని ఫస్ట్ ఇదే ట్రై చేద్దామని తీసుకున్నాము. హానెస్ట్గా చెప్పాలంటే మాకు అస్సలు నచ్చలేదు, అస్సలు బాగాలేదు. ఓఆర్ఎస్లో ఒక చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటే ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది. అస్సలు హైప్కి వర్తే కాదు. కానీ త్రూ అవుట్ the trip lo we took a lot of drinks which were actually worth it to try but not this. And then we booked a cab and we reached to Wat Pho. మీరు చూసే ఉంటారు, ఒక పెద్ద బుద్ధ ఉంటాడు పడుకొని విచ్ ఇస్ కాల్డ్ రిక్లైనింగ్ బుద్ధ విచ్ ఇస్ మోస్ట్ ఫేమస్ స్పాట్ ఇన్ థాయిలాండ్. మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళి తర్వాత వాట్ ఫో అండ్ వాట్ అరౌండ్కి వెళ్ళాల్సి ఉండింది బట్ మాకు టైం లేదు. మేము ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకొని అండ్ హోటల్కి రీచ్ అయిపోయి ఆ ట్రాఫిక్లోనే మాకు 2-3 hours వేస్ట్ అయిపోయింది. సో మేము గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళలేకపోయినాము అండ్ వీ ఓన్లీ వెంట్ టు దిస్ ఫస్ట్ డైరెక్ట్లీ. దిస్ ఇస్ వాట్ ఫో. అండ్ ఆ
మొత్తం ఆర్కిటెక్చర్, ఆ ప్లేస్ విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ అరౌండ్. దిస్ ప్లేస్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్ యాజ్ వెల్. అండ్ ఆర్కిటెక్చర్ అంతా చాలా యూనిక్గా ఉండింది చూడటానికి. ఇక్కడ చూస్తున్న ఈ చిన్న చిన్న అవన్నీ టామ్స్, అవి ఎవరో తెలీదు, బట్ దిస్ వేర్ దాట్. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ హియర్. దిస్ ప్లేస్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. మొత్తం అంతా తిరిగి ఫైనలీ వి రీచ్ ద యాక్చువల్ ఫేమస్ స్పాట్ విచ్ ఇస్ దిస్ రిక్లైనింగ్ బుద్ధ. ఇట్ వాస్ లైక్ ఆ మూమెంట్. అంత బాగుండింది మొత్తం, అంత పెద్ద. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ సమ్ మీటర్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇట్ వాస్ టూ గుడ్, చాలా బాగుండింది అసలు. మాకైతే చాలా బాగా నచ్చింది. వీ టుక్ సమ్ ఫొటోస్ హియర్. వీ ఆస్క్డ్ ద స్ట్రేంజర్స్ టు క్లిక్ సమ్ ఫొటోస్ ఫర్ us. It was actually very nice. You can see it. It was too long and it was good. ఇక్కడేవో పాట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర కాయిన్స్ పర్చేసి మొత్తం అన్ని ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాలంట. మేము ఏం పర్చేస్ చేయకుండా ఊరికే చూసి వెళ్ళాము. అక్కడి నుంచి అవి చూస్తూ వెళ్ళాము. అరుణ్కి వెళ్ళాలి ఇన్ ఏ ఫెరీ. సో మేము గూగుల్ మ్యాప్స్ తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఈ ఒక క్యూట్ రెస్టారెంట్ కనిపించింది. అసలు బయట నుంచి చూడగానే ఆ వైబ్ అంతా నాకు చాలా నచ్చింది. అసలు ఏదో ఒక రెట్రో ఫీల్ లాగా అనిపించింది. ఫస్ట్ అయితే నేను దాంట్లోకి వెళ్ళిపోయినా. నాకు ఆ యాస్థెటిక్నెస్ అంతా బాగా నచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక సిల్వర్ బౌల్ ఇచ్చారు విత్ ఐస్ క్యూబ్స్ ఇన్ ఇట్ టు యాక్చువల్లీ కూల్ డౌన్ అవర్ బాడీ విత్ దాట్ బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ థాయిలాండ్.
అండ్ నాకైతే వాళ్ళ హాస్పిటాలిటీ చాలా చాలా నచ్చింది. ఏది బాగుంటుంది, స్పైస్నెస్ ఎంత తీసుకుంటారు అని టేస్ట్ కూడా ఇచ్చి ఈ స్పైస్ ఓకేనా అని అడిగి మరీ చేశారు. మేము ఫేమస్ డిషెస్ తీసుకున్నాము, విచ్ ఇస్ గ్రీన్ థాయ్ కర్రీ, రైస్ అండ్ పాడ్ థాయ్, విచ్ వేర్ ఫేమస్ థాయిలాండ్ క్యూజైన్స్. టేస్ట్ వాస్ రియలీ గుడ్, వర్త్ ఇట్ టు ట్రై. ఇప్పుడు మనం వాట్ అరుణ్కి వెళ్ళాలంటే ఈ ఒక రివర్ అనేది మనం క్రాస్ చేయాలి, ఇన్నే ఫెరీ. మేము ఇక్కడి నుంచి వెళ్ళి వీటికి టికెట్ టు ఫెరీ అండ్ మేము ఫెరీ తీసుకొని అక్కడికి రీచ్ అవుతున్నాము. ఇట్ వాస్ అరౌండ్ దట్ ఈవినింగ్ టైం. మీరు అసలు ఒకసారి ఊహించుకోవచ్చు, ఒక ఈవినింగ్ టైంలో అలా ఫెర్రీలో రివర్ క్రాస్ చేస్తూ పక్కనంత బ్యూటిఫుల్ టెంపుల్ వ్యూ కనిపిస్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. మేము ఆ షార్ట్ అండ్ స్వీట్ ఫెరీ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. We reached Wat Arun. This is the place I was telling. We crossed a ferry to see this place. It's actually a temple. See the surroundings, see the architecture and everything. చాలా డిఫరెంట్ వైబ్, అసలు డిఫరెంట్గా అనిపించింది. అసలు ఆర్కిటెక్చర్ అదంతా చూడటానికి ఆ ఐడల్స్ అవన్నీ చాలా బాగా నచ్చింది నాకు, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ గివింగ్ ఏ డిఫరెంట్ వైబ్. ఇప్పుడు వస్తుంది అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్. నాకు ఈ డే అంతా నేను వెయిట్ చేసింది దీనికోసమే. నేను ఎంబీకే మాల్కి వచ్చాను. ఎంబీకే మాల్కి వచ్చింది ఎందుకంటే స్పెషల్గా డీజేఐ పర్చేస్ చేయాలని ఇండియాలోనే ప్లాన్ చేసుకుని వచ్చాము. బికాస్ యూ కెన్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కాస్ట్ డిఫరెన్స్. సో బేసికలీ డీజేఐ పాకెట్ ఆస్మో 4 అప్పుడు మేము కొన్నప్పుడు అసలు ఇండియాలో లేదు. పాకెట్ 3 క్రియేటర్ కాంబో ఉండింది. సో పాకెట్ 4 క్రియేటర్ కాంబో మేము థాయిలాండ్ లో తీసుకోవాలని అనుకున్నాము, విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ లైక్ 18,900 Thai baht. ఇండియాలో దానికి వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ అరౌండ్ 15,000 to 17,000 ఉండింది. సో వీ పర్చేస్డ్ ఇట్ ఓవర్ దేర్ అండ్ ఇట్ వాస్ మై మోస్ట్ లవ్డ్ పర్చేస్ స్టిల్ నౌ అని చెప్పచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా రోజుల నుంచి ఒక చిన్న కెమెరా కొనుక్కోవాలని అనుకుంటున్నాను నేను. సో ఫైనల్లీ అది కొనేసాను.
I was so happy. You can see the happiness in my face. అన్బాక్సింగ్ టైం వచ్చేసింది. అన్బాక్స్ చేస్తున్నాను నేను నా డ్రీమ్ పర్చేస్ని. Happy me with my camera, and then also we roamed some stores in MBK Mall for stationery and చాలా MBK Mall కూడా చాలా పెద్దది అండ్ మేము MBK Mall అంతా కూడా తిరిగాము. అండ్ ఆల్సో we went to a Japanese store in MBK Mall. అక్కడ చూస్తే అసలు కిట్ క్యాట్స్ ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. మొత్తం జపనీస్ స్నాక్స్, స్కిన్ కేర్ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వన్స్ వీ ఫినిష్ దట్ మేము డిన్నర్ కూడా చేసేసాము. అండ్ మీరు చూడొచ్చు దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్ అండర్ MBK Mall. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ సూన్ ఇండియా నుంచి థాయిలాండ్ రావడానికి అవసరమయ్యే అన్ని విషయాలు చెప్పడానికి ఒక బ్లాగ్ చేస్తున్నాను విత్ ఆల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ వీసా, కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.